మాఘపురాణము 12వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో మాఘ స్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవీయండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరల ఇట్లనెను. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించినా చాలునని అనుకునుట అవివేకం. ఎందుకు అనగా, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానం. అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 క్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమునకు ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరనుంది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభాతృత్వమును చాటుచున్నవి. అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టుగలదు. ఇందుకొక వృత్తాంతము గలదు, సావధానుడవై ఆలకింపు. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకు కూడా 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 వలలున్నవి, నేనే గొప్ప వాడునని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారము చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రముని మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషాశ్వతము నశించుగాక అని శపించాను. ఈశ్వరుడు చేయునది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగము నందే ఐక్యమైపోయాడు. అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రం వచ్చిపోయి అచ్చట శివుని కొన్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు. 12వ అధ్యాయము మాఘపురాణము సమాప్తం.